హలో అందరికీ హాయ్. మరి ఈరోజు మనకి క్లాసెస్లో ఎక్సెల్ ఫంక్షన్స్ ఎవ్రీ ఫంక్షన్ మీద మినిమం 2-3 ఎగ్జాంపుల్స్ వచ్చేటట్టుగా నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. సో నా మొట్టమొదటి వీడియో ఈ ఎక్సెల్ ఫంక్షన్స్లో రో అండ్ రోస్. అయితే ఈ రోస్ ఎలా యూస్ చేసుకుంటాము, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవ్రీ క్లాస్లో డిసడ్వాంటేజెస్ కూడా చూస్తాము. ఇది లెవెల్ 1కి సంబంధించింది. లెవెల్ 1 అంటే కనుక సో మనకు వచ్చేసరికి ఇవి సపోర్టింగ్ అనేవి యూజ్ అవుతాయి. సపోర్టింగ్ యూజ్ అవుతాయి కాబట్టి ఎలా చేస్తాము ఏంటని చూసుకుంటే, ఓకే, ఫస్ట్ మీరు చూసినట్టయితే కనుక రో అండ్ రోస్ లో వచ్చేసరికి ద రో ఫంక్షన్ రిటర్న్ ద రో నెంబర్ ఫర్ ఏ సెల్ ఆర్ రేంజ్. The rows is used to look up and provide the number of rows in each reference in a array అని చెప్పేసి మనకి ఈరోజు మరి ఎగ్జాంపుల్స్ ఏంటి, రోకి రోస్కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. మనం స్టార్టింగ్ ఓకే ఏమని టైప్ చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ అని టైప్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ అని ఇచ్చినప్పుడు రో యొక్క రిఫరెన్స్ వాల్యూ అనేది గెట్ చేస్తుంది. రో రిఫరెన్స్ అంత ఇక్కడ 2 కాబట్టి 2. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ అని రాశాను అనుకోండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ రాస్తే ఆఫ్ అండి, రో ఆఫ్ అని రాస్తే దీని రిఫరెన్స్ 6 కాబట్టి 6 అని వస్తుంది. సరే, నేను అలా కాకుండా ఒక సెల్ అడ్రస్ ఇచ్చినట్టయితే ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్, నేను ఇక్కడ రిఫరెన్స్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ పర్టికులర్ ప్లేస్ లో క్లిక్ చేశాను B5. సో B5 లో మనకి రో రిఫరెన్స్ ఏంటి 5 కాబట్టి 5 అనేది తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు వితౌట్ రిఫరెన్స్ తో ఫార్ములా ఇచ్చినట్లయితే కరెంట్ రో రిఫరెన్స్ వాల్యూ తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక సెల్ రిఫరెన్స్ అనేది ఇస్తే ఆ సెల్ రిఫరెన్స్ యొక్క మనకి రో వాల్యూని తీసుకుంటుంది. సరే సార్, ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ B అంటే నేను రో తీసుకున్నాను, నాకు ఏమొస్తుంది, సో ఏమొచ్చింది స్పిల్ అని వచ్చింది. అంటే సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఈ స్పిల్ అనే ఎర్రర్ అనేది వస్తుంది. కారణం ఏంటి అంటే కనుక వీటిలో మనకు వచ్చేసరికి కొద్దిగా కనుక్కోవటానికి అనువుగా అనేది లేదు కాబట్టి సో మనకు వచ్చేసరికి B కనుక మనకి స్పిల్ ఎర్రర్ అనేది వస్తుంది. అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ అని 1:1 అని ఇచ్చాను. 1:1 అంటే ఎంటైర్ 1 కాలమ్ అనేది కూడా తీసుకుంటుంది. ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఇది 1. అదేంటి మనకు వచ్చేసరికి B అనేస్తే రాలేదు. సో 1:1 అని ఇచ్చిందంటే కనుక 1:1 అని ఇచ్చేది మనకు వచ్చేసరికి ఎంటైర్ రో అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే కనుక మనకి రో అనేది కంపల్సరీగా మనం ఇస్తుంది. 3 అంటే 3 వస్తుంది. ఇక్కడ B అంటే కనుక మల్టిపుల్ అనేది ఉంది. సో అందువల్ల అంటే మల్టిపుల్ రోస్ అనేవి ఉన్నాయి కాబట్టి అందుకే అది మనకి రాలేదు. సో మనకు వచ్చేసరికి రో. మరి రో ఎలా యూజ్ చేసుకుంటారు అనుకున్నప్పుడు రో అనేది ఎక్కువగా 2 ప్లేసుల్లో బాగా యూజ్ చేస్తారండి. నాకు తెలిసినంత వరకు ఒకటి సీరియల్ నెంబర్స్ అనే వాటిల్లోనూ, రెండోది లుక్అప్ ఫంక్షన్స్ లోను. అంటే లుక్అప్ రిఫరెన్స్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇండెక్స్, అడ్రస్, తర్వాత లుక్అప్, వి లుక్అప్, హెచ్ లుక్అప్, ఎక్స్ లుక్అప్, ఆఫ్సెట్,
ఇలా ఎవ్రీ ఫంక్షన్ అనేది ఉంటుంది. వాటిలో వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఈ లుక్అప్ ఫంక్షన్స్ లో మనకి లుక్అప్ ఫంక్షన్స్ లో ఈ రో అనేది అన్ని యూజ్ చేస్తాం. అవి లుక్అప్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది అప్పుడు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సీరియల్ నెంబర్, ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్ అనే దాంట్లో ఇచ్చాం కాబట్టి ఓకే, మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సీరియల్ నెంబర్ నేమ్ అని ఇచ్చానండి. మనం ఎక్కువగా ఏం చేస్తామంటే 1, 2 సెలెక్ట్ చేసుకొని ఈ 2 సెలెక్ట్ చేసి నేను ఇలా కిందకి డ్రాగ్ చేస్తాను. మామూలుగా మనం జనరల్ గా చేసే మెథడ్ ఇది. అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ అని ఇచ్చాము అనుకోండి. మరి రో అంటే అది ఏమని చెప్పాను, రో ఆఫ్ అని ఇచ్చినప్పుడు కరెంట్ రో వాల్యూ అనేది రో రిఫరెన్స్ అనేది తీసుకొస్తుందని చెప్పాను. అంటే ఎంత వచ్చింది, 2 వచ్చింది. నాకు 1 కావాలంటే ఎంత మైనస్ చేయాలి, సో -1 అనేది చేస్తే నాకు 1 వస్తుంది కాబట్టి -1 అనేది ఇచ్చాను. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేశాను నాకు ఇది వస్తుంది. సార్ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, ఇదైతే జనరల్ గా 1 టైప్ చేసి మనం డ్రాగ్ చేసేయచ్చు కదా, దీనికోసం ఇంత ఫార్ములా రాయాలని వచ్చినట్టయితే మనకి ఎప్పుడైనా కనుక సమ్ వాల్యూస్ రిమూవ్ చేసినప్పుడు సో రో ఫార్ములా చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనకి ఆ సీరియల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది. మీరు మాన్యువల్ గా చేసినప్పుడు అది అప్డేట్ కాదు. సో సరే, మనం రో చూసుకున్న తర్వాత రెండోది రోస్. సరే, ఇక్కడ నేను ఏజ్ అని ఇచ్చాను, ఏదో నాకు ఏవో సమ్ వాల్యూస్ అనేవి టైప్ చేస్తాను. ఈ రేంజ్ కనుక చూసుకోండి, ఈ రేంజ్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఏంటిది A1:C. మరి రో అనేది మనకి కరెంట్ రిఫరెన్స్ వాల్యూ, రో రిఫరెన్స్ వాల్యూ తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు రోస్ అని చెప్పేసి మనం ఏదైనా మనం రోస్ వచ్చేసి ఇచ్చినప్పుడు నాకు ఎర్రర్ అనేది వచ్చింది. అంటే రోస్ వాడాము అంటే కనుక కంపల్సరిగా మనం ఏమి ఇచ్చుకోవాలి అనుకుంటే కనుక అనేది కంపల్సరిగా ఇచ్చుకోవాలి. మీరు సింగిల్ సెల్ అనేది సెలెక్ట్ చేశారు, ఓకే, సింగిల్ సెల్ అనేది సెలెక్ట్ చేశాను. ఎప్పుడు సింగిల్ సెల్ సెలెక్ట్ చేసినా 1 అనే వస్తుంది. అంటే ఈ ఫార్ములా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రేంజ్ లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది రిటర్న్ చేసేది రోస్. రో అనేది ప్రెసెంట్ వచ్చేసరికి ఏంటంటే దాని యొక్క రో రిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. సరే, నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రోస్ ఆఫ్ అని చెప్పేసి ఈ డేటా సెలెక్ట్ చేశాను. బ్రాకెట్ క్లోజ్ అంటే A1:C 13 అని ఇచ్చాను. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, సో 13 ఉన్నాయి కాబట్టి మనకి 13 రోస్ అనేవి వచ్చాయి. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇలా యూస్ చేస్తాం. అలా కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, రిఫరెన్స్ తో కాకుండా అంటే అంటే రో తీసుకున్నట్టయితే ఈజ్ ఈక్వల్ టు ఇంత తీసుకున్నాం మనం, రోస్ ఈక్వల్ టు B:B అన్నాను. ఓకే, B:B అని ఇచ్చినప్పుడు క్లిక్ అని ఎంటర్ చేస్తే మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ అంటే ఇక్కడ ఇందా నేను ఏం చెప్పాను, రోలో B:B అంటే కనుక బిలో ఉన్న ఎంటైర్ అన్ని కాలమ్స్ అన్ని రోస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది అనుకున్నాం. మరి ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు రోస్ ఆఫ్ అన్నప్పుడు వాటి కౌంట్ మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి అనే దాని గురించి తెచ్చుకుంటాం. సో అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ అని రోస్ ఆఫ్ అని 1:1 అని ఇచ్చాను. సో ఇప్పుడు నాకు 1 వస్తుంది, ఎర్రర్ రాదు. ఓకే, ఇందాడ మనం B:B రోకి B:B వచ్చినప్పుడు హ్యాష్ స్పెల్ అనే ఎర్రర్ అనేది వచ్చింది. సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఈజ్ ఈక్వల్ టు ఓకే రోస్ సెలెక్ట్ చేసుకున్నాను.
చేసుకున్న తర్వాత నాకు ఇంటూ టైప్ చేసి 10 అన్నాను అనుకోండి, మొత్తం ఏమొస్తుంది, రిఫరెన్స్ అనేది తీసుకోవాలి కాబట్టి నేను రిఫరెన్స్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసిన దొరికింది 7 కాబట్టి ఇంటూ 70 అనేది వస్తుంది. సో మనకి వచ్చేసరికి నేను అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇంకొకసారి చెప్తున్నాను. ఏంటి అంటే కనుక రో అనేది మనకి రో ఫంక్షన్ రిటర్న్ ద రో నెంబర్ ఫర్ ఏ సెల్ ఆర్ రేంజ్ అన్నాం. రో నెంబర్ అంటే రో రిఫరెన్స్. The rows is used to look up and provide the number of rows in each reference of array అని చెప్పేసాను. సారీ, ఇన్ ఈచ్ రిఫరెన్స్ కాదండి, ఇది తప్పడింది. ఇన్ ఏ గివెన్ రిఫరెన్స్ వాల్యూ. ఓకే, సో మనకు వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్ లో కాలం అండ్ కాలమ్స్ అనే దాని గురించి చూసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.